హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎర్రగోంగూర చట్నీని ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ ఎర్రగోంగూర మనకి వారం రోజుల పాటు నిల్వ ఉండేటట్లు నేను ఆ ప్రాసెస్ మీకు మొత్తం చూపిస్తాను, చూడండి. ఒక పెద్ద కట్ట గోంగూర తీసుకొని ఇలా ఆకుల వరకే తీసి శుభ్రంగా కడిగి చిల్లల బుట్టకు వేసుకోండి. నీళ్ళన్నీ ఉడకట్టుకొని చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే అండి. ఇప్పుడు 6-7 వెల్లిపాయలు, 5-6 ఎండుమిర్చి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా, అలాగే 3 స్పూన్లు పల్లీలు వేసి ఈ చట్నీని ప్రిపేర్ చేసామంటే వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలను వేయండి. వేసి దోరగా ఫ్రై చేసుకోండి. మనం పల్లీలను వేయడం వల్ల పులుపు కొద్దిగా తగ్గి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ప్రిపేర్ చేయకపోతే ప్రిపేర్ చేయండి. 10 నిమిషాల్లో మనం ఈ చట్నీని చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దోరగా ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీరా వేసి ఇలా ఫ్రై చేసుకొని అదే ప్యాన్లో ఎండుమిర్చి వేయండి. ఎండుమిర్చి ఒక 7-8 ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ దోరగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. వేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో 6-7 స్పూన్లు నూనె వేసి 2 స్పూన్లు తాలింపు గింజలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీరా ఆవాలు వేసి ఇలా దోరగా ఫ్రై చేసుకోండి. పల్లీలు, ధనియాలు మనం మిక్సీలో వేసుకున్నాం కదా జార్లో, అవి పూర్తిగా చల్లగయ్యాక మనం పక్కన పెట్టుకున్న వెల్లిపాయలు వేసి మెత్తగా పౌడర్ పట్టుకొని మనం గోంగూరలో వేసుకోవాలండి. అలా పౌడర్ పట్టి పక్కన పెట్టుకోండి. 3 వెల్లిపాయలు ఇలా తాలింపులో వేసి ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని 2-3 ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసి దోరగా ఫ్రై చేయండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేయండి. వేసి మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎర్రగోంగూర మొత్తం వేసేయండి. వేసి 5 to 10 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసుకోండి. మనం మిక్సీ పట్టే పని లేదండి, అలాగే రోట్లో నూరుకునే పని కూడా లేదు. అలా మనం మొత్తం వేసి మనం వేసిన గోంగూర ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వండి. కలుపుతూ ఉంటే గోంగూర పూర్తిగా ఫ్రై అయ్యి మనం వేసిన ఆయిల్ పైకి తేలుతూ చాలా చక్కగా ఉడికిపోతుందండి. ఎర్ర గోంగూర 5 to 10 మినిట్స్ వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఐరన్ ఫుల్గా ఉండే ఈ ఎర్ర గోంగూరని మనం ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 వీక్ 10 డేస్ వరకు మిక్సీ గాజు సీసాలో పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీగా వేడివేడి అన్నంలోకి ఒక ముద్ద తిన్నా సరిపోతుందండి. అంత టేస్టీగా ఈ చట్నీ ఉంటుంది. ఇలా 5 to 10 మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిశ్రమం మొత్తం వేసేసి మరొక 5 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. సాల్ట్ చూసి టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసాను. వేసి మిక్సీ పట్టాను. ఇలా మొత్తం వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు మిక్స్ చేసుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ చట్నీని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతే అండి, ఈ చట్నీ ఇలా మెత్తగా అయిపోతుంది. మీరు ట్రై చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.